అరే ఏంది బై సంగతి? ఇంట్లో తెల్ల రేషన్ కార్డు ఉందా? నిరుద్యోగివా లేక ప్రభుత్వ ఉద్యోగివా? అయితే గీ ముచ్చట మీకోసమే. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు మన సర్కారు 5 కొత్త పథకాలు గిర్రగిర్ర తిప్పుకుంటూ తీసుకొస్తుంది. ఇక యాదాద్రిలో జరిగే క్యాబినెట్ మీటింగుల పేదోళ్ళ ఇండ్ల ముచ్చట కూడా తేలబోతుంది. ఇవన్నీ ఏంది, ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది మన భగత్ సింగ్ తెలుగు అకాడమీ ఛానల్లో గీ ముచ్చటందో పురాగా చూద్దాం. వీడియో ఎండుదాకా చూడరి, మీకే కథ ఏందో ఎరకైతుంది. అన్న వీడియో చూసినాక నచ్చితే గిట్టనే వెళ్ళిపోకండ్రి. జర ఆ లైక్ బటన్ మీద ఓ ప్రెస్ చేసి నా కష్టాన్ని దీవించుండ్రి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు కొండంత అండ. ఇక మన మొదటి ముచ్చట కాడికి వస్తే, మన ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు మస్తు రోజుల సంది ఒకటే లొల్లి పెడతాండ్రు కదా, ఆ ముచ్చటిగా తీరబోతుంది. సర్కారోళ్ళు జూన్ 2 సంది హెల్త్ కార్డులు చేతిలో పెడతాండ్రు. ఈ కార్డు ఉంటే కథ ఏందంటే, ఏ పెద్ద దవాఖానలకి పోయినా జేబులకెళ్ళి ఒక్క పైసా తీయకుండానే క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇస్తారట. గిదైతే జబర్దస్త్ ముచ్చటే కదా. దవాఖానల కాడ మందులకు మాకులకు పైసలు లేక ఆగమాగం కావాల్సిన పని లేదిగా. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పండగే. ఇక రెండో ముచ్చట చూడుర్రి. మన పేదోళ్లకు తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళ కోసం బేసిక్గా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకొస్తానట. ఇంట్లో ఎవరైనా పెద్ద దిక్కు పోతే ఆ ఇల్లు ఎట్లా అరిగోస పడుతుందో మనందరికీ తెలుసు. గందుకే రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సుమారు 5 లక్షల రూపాయల జీవిత బీమా ఇస్తారట. ఈ స్కీమ్ కూడా జూన్ 2 నాడే షురైతుందని గట్టిగా వినబడుతుంది. పేదోళ్ళకు ఇదొక పెద్ద భరోసానే చెప్పుకోవాలి. ఇక మూడో ముచ్చట, మన నిరుద్యోగ పోరగాన్లు జర పరేషాన్ అయ్యే కథ ఇది. సర్కారోళ్ళు ఉద్యోగాల వయోపరిమితిని పెంచుతామని, అట్లనే ఉన్నోళ్ళకు కూడా ఏజ్ లిమిట్ పొడిగిస్తారని అంటారు. గిదేంది మంచిదే కదా అని మీకు అనిపించవచ్చు. కానీ అసలు పంచాయతీ ఏంటంటే, ఉన్నోళ్ళకే వయస్సు పెంచుకుంటూ పోతే కొత్తగా డిగ్రీలు పాస్ అయ్యేస్తున్న మన పోరగాన్ల కొలువులు ఎక్కడ మిగులుతాయిరా భయ్ అని పెద్ద లొల్లైతే అవుతుంది. ఇక ముందు ముందు రాబోయే నోటిఫికేషన్ల మీద ఇది మస్తు ఎఫెక్ట్ పడుతుందని మన స్టూడెంట్స్ ఆగమాగం అవుతారు. దీని మీద మీకేమనిపిస్తుంది? సర్కారు చేసింది రైటా రాంగా? కింద కామెంట్లు పెట్టుర్రి. గంతేకాదు, ఇంకో దిక్కు చూస్తే దవాఖానల కాడ మందులు అమ్మేటోళ్ళు అంటే మన ఫార్మసిస్టులు దేశవ్యాప్తంగా పెద్ద ధర్నాకైతే దిగుతాండ్రు. ఎందుకంటారా, ఈ ఆన్లైన్లో మందులు అమ్మే యాప్లు వస్తున్నాయి కదా, దాంతో వాళ్ళ బతుకుదెరు పోతుందని అలా బాధ. ఇక పోతే మన సామాన్యుని నడ్డు విరిసే ముచ్చట ఇంకోటి చెప్పాలా, పెట్రోల్ డీజిల్ రేట్లు ఎగబాకుతున్నాయి. ఈ మిడిల్ క్లాస్ బతుకులు బండి తీస్తే జేబుల చిల్లు, పండ్లకు పోదామంటే బండి లేకుంటే నడవదు. పెట్రోల్ రేట్లతోని పబ్లిక్ మస్తు పరేషాన్లో ఉన్నారు. ఇక ఆఖరి ముచ్చట మస్తు ఇంపార్టెంట్. యాదాద్రి జిల్లా నరసింహస్వామి సాక్షిగా మన సర్కారోళ్ళు పెద్ద క్యాబినెట్ మీటింగ్ పెడతాండ్రు. ఈ మీటింగ్లో ఇండ్లు లేని పేదోళ్ళకి ఇండ్ల పథకాల మీద, ఇంకా వేరే పైసల పంపిణీ మీద కిరాక్ డిసిషన్ తీసుకుంటారట. జూన్ 2కు ముందే యాదాద్రిలో జరిగే ఈ మీటింగ్ మీదనే రాష్ట్రం మొత్తం కళ్ళు పెట్టుకొని అయితే చూస్తుంది. గిందులో ఏం తెలుస్తారో చూడాలిగా. ఇక గిది వై సంగతి. జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కాడ ఏమేం చిత్రాలు అవుతాయో, ఎవరికి లాభమో ఎవరికి నష్టమో చూడాలి. ఈ వీడియోలో ఉన్న ముచ్చట మీకు నచ్చితే ఎంబడే ఓ లైక్ వేసుకోర్రి. మీ దోస్తులకి మన వాట్సాప్ గ్రూపులలో గిర్రన షేర్ కొట్టుర్రి. గిసోంటి కిరాక్ అప్డేట్స్ కోసం మన భగత్ సింగ్ తెలుగు అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మళ్ళీ కలుద్దాం.